హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది అండ్ చాలా వేడిగా ఉంటుంది. ఈ హీట్కి మనమే తట్టుకోలేకపోతున్నాం. మరి బేబీస్ సంగతికి వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి బేబీ డ్రెస్సింగ్ గురించి. న్యూ బోర్న్ బేబీస్కి వామ్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఫుల్లీ కవర్ డ్రెస్సెస్ వేస్తాము, స్వాడెల్తో ర్యాప్ చేస్తాము అండ్ బ్లాంకెట్స్తో కవర్ చేస్తూ ఉంటాము. వింటర్లో అంటే ఓకే, బట్ సమ్మర్ విషయానికి వచ్చేసరికి ఇలా ఎక్కువ లేయర్స్తో వాళ్ళని కవర్ చేయడం, ఓవర్ డ్రెస్సింగ్ చేయడం అనేది మంచిది కాదు. సో ఎక్కువ లేయర్స్తో వాళ్ళని కవర్ చేయడం వల్ల వాళ్ళ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, స్వెట్ వస్తుంది. సో ఇది బేబీస్కి మంచిది కాదు. సో ఎప్పుడైనా బేబీస్కి సీజన్ని బట్టి టెంపరేచర్కి తగ్గట్టు డ్రెస్సింగ్ అనేది ఉండేలా చూసుకోండి. సో బేబీస్కి లూజ్ ఫిట్టింగ్ కాటన్ సాఫ్ట్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి అండ్ వాళ్ళని కవర్ చేసేటప్పుడు కూడా మీరు యూస్ చేసే బ్లాంకెట్స్ థిన్ బ్లాంకెట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎక్కువగా లేయర్స్ బేబీ ర్యాప్ చేయడము, ఓవర్ డ్రెస్సింగ్ అనేది అవాయిడ్ చేయండి. సో న్యూ బోర్న్ బేబీస్ని మనం ఎక్కువ బయటికి తీసుకెళ్ళాం, దాదాపు రూమ్లోనే ఉంటుంది కాబట్టి కావాలంటే ఈ సమ్మర్ కదా, సో మిట్టన్స్, బూటీస్ ఇలాంటివి స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మంది న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు ఫ్యాన్ వేయకూడదు, ఏసీ ఉండకూడదు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. బేబీ ఉండే రూమ్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. దట్ ఈస్ అరౌండ్ 24 to 28 degrees సెంటీగ్రేడ్లో ఉండేలాగా చూసుకోండి. మీరు ఫ్యాన్ యూస్ చేసుకోవచ్చు, ఏసీ ఆన్ చేయొచ్చు, కూలర్ యూస్ చేయొచ్చు. బట్ ఒక్కటే థింగ్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎయిర్ ఫ్లోకి డైరెక్ట్గా బేబీ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు ఏసీ ఆన్ చేశారు అంటే ఏసీ వెంట్ ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్లీ బేబీ సైడ్ ఉండకుండా చూసుకోండి. సో కంఫర్టబుల్గా ఫ్యాన్, ఏసీ, కూలర్ అన్ని యూస్ చేయొచ్చు. ఎయిర్ ఫ్లో మాత్రం బేబీ సైడ్ కాకుండా వేరే సైడ్ డైరెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ బేబీని ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి చూడండి. సో దట్ ఈస్ అరౌండ్ 24 to 27 degrees సెంటీగ్రేడ్లో ఉంచడానికి చూడండి. బేబీస్ని మనం స్ట్రైట్గా పడుకోబెడుతుంటాం. సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, వాళ్ళ బ్యాక్ సైడ్ తడిచిపోతుందా, నెక్ దగ్గర స్వెట్ వస్తుందా, లేదంటే పామ్స్ అండ్ సోల్స్ చెక్ చేస్తూ ఉండండి, చల్లగా ఉందా పామ్స్ అండ్ సోల్స్ అని. సో దాన్ని బట్టి మనం ఉంటున్న టెంపరేచర్ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు. సో స్వెట్ వస్తుంది అంటే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గించుకోండి, లేదు చల్లగా ఉంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా బేబీ ఉండే రూమ్ టెంపరేచర్ని బేబీకి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూ ఉండండి. సో బేబీకి కూడా కంఫర్టబుల్ టెంపరేచర్, కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ హైడ్రేషన్. సమ్మర్లో మనం చాలా డిహైడ్రేట్ అవుతుంటాం. సో ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం, జ్యూసెస్, అలా డిఫరెంట్ లిక్విడ్స్ కన్స్యూమ్ చేస్తూ ఉంటాం. సో బేబీస్ని కూడా అలానే హైడ్రేటెడ్గా ఉంచాలి. వాళ్ళకు కూడా దాహం అవుతుంది కదా, 1 or 2 drops ఆఫ్ వాటర్ తాగిద్దామని అస్సలు చేయకండి. ఇది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో 6 months పిల్లలకి వాటర్ అనేది అస్సలే తాగిపించకూడదు. వాళ్ళకి ఆకలి వేసినా, దాహం వేసినా ఏదైనా కూడా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ ఆర్ ఫార్ములా ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ థర్స్ట్ అయినా, హంగర్ అయినా అన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్తో మాత్రమే సాటిస్ఫై అయిపోతాయి. అంతే తప్ప వాటరో, హనీయో ఇలాంటివి ఏమీ ఇవ్వకూడదు. ఒకవేళ డాక్టర్ మీ బేబీకి ఏదైనా మల్టీవిటమిన్ సజెస్ట్ చేస్తే అది మాత్రం ఇవ్వచ్చు. అంతే తప్ప ఈవెన్ 1 drop ఆఫ్ వాటర్ ఇస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ బేబీస్ అప్ టు 6 months. సో బేబీస్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉండండి. బ్రెస్ట్ మిల్క్లో కావాల్సిన న్యూట్రిషన్తో పాటు వాళ్ళకి కావాల్సిన వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. మనకి ఎలా అయితే దాహం వేస్తే వాటర్ తాగుతామో వాళ్ళు కూడా అంతే. ఆకలి వేసినా, దాహం వేసినా డెఫినెట్గా వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో ఆన్ డిమాండ్ ఫీడ్ ఇస్తే సరిపోతుంది. స్పెషల్గా వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇవ్వకూడదు కూడా. వాటర్లో 0 calories ఉంటాయి అండ్ బేబీ కిడ్నీస్ అనేవి డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి. సో మీరు వాటర్ ఇవ్వడం వల్ల బేబీకి మంచి జరగకపోగా జరిగే చెడే ఎక్కువ ఉంటుంది. సో అప్ టు 6 months నాట్ ఈవెన్ 1 drop ఆఫ్ వాటర్ ఇస్ అడ్వైజబుల్ ఫర్ బేబీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైపరింగ్ విషయం. మీరు క్లాత్ డైపర్ వాడినా ఆర్ డిస్పోజబుల్ డైపర్స్ వాడినా కూడా ఫ్రీక్వెంట్గా డైపర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ 3 to 4 hours ఒకసారి డైపర్ చేంజ్ చేస్తూ ఉండండి. మీరు డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 5 to 10 minutes డైపర్ ఫ్రీ టైం అనేది ఉండేలాగా చూసుకోండి. సో బేబీస్కి మీరు క్లాత్ డైపర్ వాడినా, డిస్పోజబుల్ డైపర్స్ వాడినా కూడా ఎక్కువసేపు వెట్నెస్ అనేది కాంటాక్ట్లో ఉండకుండా చూసుకోండి. సమ్మర్ కదా, సో బేబీస్కి మార్నింగ్, ఈవినింగ్ చక్కగా బాత్ చేపించండి. బాత్ చేపించమన్నా అని చెప్పి రుద్ది హాట్ వాటర్తో స్నానం చేపించడం కాదు. 3 to 5 minutes బాత్ అయ్యేలా చూసుకోండి. దట్ టు విత్ ల్యూక్వార్మ్ వాటర్. ఆల్రెడీ బయట టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటి టెంపరేచర్లో హాట్ వాటర్తో స్నానం చేపిస్తే వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో మరీ హాట్ వాటర్తో ఎప్పుడు పిల్లలకి స్నానం చేయించకూడదు. ఎప్పుడు కూడా మీరు ల్యూక్వార్మ్ వాటర్తో స్నానం చేయించడానికి చూడండి. ఒకవేళ మీరు బేబీకి స్నానం చేయించడం కుదరకపోతే స్పాంజ్ బాత్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. థిన్ ఫోల్డ్స్, నెక్ క్రీసెస్, బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అండ్ డైపర్ రీజియన్ మంచిగా క్లీన్గా ఉండేలాగా చూసుకోండి. డైపర్ ఏరియా వెట్ ఉండకుండా క్లీన్ అండ్ డ్రైగా ఉండేలాగా చూసుకోండి. మార్నింగ్ 9-9:30 అయిందంటే చాలు, ఎండ వేడి చాలా ఎక్కువ ఉంటుంది. 5:30-6 వరకు కూడా. సో ఈ టైం పీరియడ్లో బేబీని అసలే బయటికి తీసుకురాకండి, నాట్ ఈవెన్ టు బాల్కనీస్.
అండ్ మీరు ఎప్పుడు బేబీని రూమ్ బయటికి తీసుకొచ్చినా కూడా సడన్ టెంపరేచర్ చేంజ్ ఉండకుండా చూసుకోండి. బేబీ ఉండే రూమ్ 24 to 27 డిగ్రీస్ మధ్యలో మెయింటైన్ చేసి సడన్గా హాల్కి తీసుకొచ్చేస్తారు. హాల్లో ఏమో 37 to 40 మధ్యలో ఉంటుంది ఇప్పుడున్న వేడికి. సో సడన్గా ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది బేబీ బాడీ బ్యాలెన్స్ చేసుకోలేదు. ఎస్పెషల్లీ న్యూ బార్న్స్కి ఈ సడన్ ట్రాన్సిషన్ ఆఫ్ టెంపరేచర్ అనేది వాళ్ళు తీసుకోలేరు. సో మీరు బేబీని బయటికి తీసుకొచ్చేదంటే కూలర్ కానీ ఏసీ కానీ ఒక 10 to 15 మినిట్స్ ముందు ఆఫ్ చేసి ఆ తర్వాత మెల్లిగా బేబీని బయటికి తీసుకురండి. సో చూసారు కదా, ఇవన్నమాట సమ్మర్లో మనం బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో బేబీస్ ఉన్న మదర్స్కి ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యూ సూన్. బై బాయ్.